ఆర్థిక సంవత్సరం 2023-24లో మీరు సంపాదించిన ఆదాయానికి సంబంధించి 2024 జూలై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. మనకి 2023-24 ఆ సంవత్సరానికి సంబంధించి మనం ఆదాయం ఏదైతే ఉందో మనం ఈ ఇయర్ పే చేస్తూ ఉంటాం. అయితే పే చేయడానికి డెడ్ లైన్ అనేది ఒకటి ఉంది. మొత్తానికి ఇది జూలై 31 లోపు మనం ఐటీఆర్ అయితే మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ట్యాక్స్ పేయర్స్ అందరూ ఆర్థిక ప్రణాళికలను వాళ్ళు రచించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఆడిటర్స్తో మాట్లాడడం, కొంచెం ఏం చేస్తే లెక్కలు ఎలా చూపిస్తే కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం తక్కువగా పే చేసుకుంటాము. సో ఈ విధంగా ట్యాక్స్ సంబంధించిన డిస్కషన్స్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో వచ్చిన తాజా మార్పుల గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఎవ్రీ ఇయర్ అయితే ఈ రూల్స్ అనేవి మారవు. ఇలా మనము వచ్చిన ఈ రూల్స్ని మనం తెలుసుకోవడం వల్ల మన ట్యాక్స్లో డిడక్షన్స్ కానీ ఎగ్జంప్షన్స్ కానీ సో ఎక్కువగా మనం సేవ్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి ఆ బెనిఫిట్స్ ఏంటో మనం లైన్ బై లైన్ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మీకు గనక హోమ్ లోన్ ఏదైనా ఉంటే గనక మీరు ఇన్కమ్ ట్యాక్స్లో సేవ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. మీరు హోమ్ లోన్ తీసుకుంటే దీనికి సంబంధించిన ట్యాక్స్ బెనిఫిట్స్ పొందేందుకు ఖచ్చితంగా మీరు ప్రయత్నించాలి. సెక్షన్ 24B ప్రకారం సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ పేమెంట్లపై 2 లక్షల వరకు మీరు ఇక్కడ డిడక్షన్ పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఒకవేళ మీకు హోమ్ లోన్ ఉంటే కనుక మీరు హోమ్ లోన్ కడుతున్నట్లయితే కనుక మీరు 2 లక్షల వరకు మీరు సేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదనంగా సెక్షన్ 80C కింద రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ సహా ప్రిన్సిపల్ రీపేమెంట్లపై 1.5 లక్షల వరకు మీరు ఇక్కడ డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనం సెక్షన్ 80C డిడక్షన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సెక్షన్ 80C కింద ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు గరిష్టంగా 1.5 లక్షల వరకు మీరు డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దేనిలో ఇన్వెస్ట్ చేస్తే ఈ డిడక్షన్స్ అనేది మీరు పొందవచ్చో ఒకసారి మనం చూద్దాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, దీన్ని పీపీఎఫ్ అంటారు. అలాగే ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్ ఈఎల్ఎస్ఎస్, అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి, అలాగే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్, అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్, అలాగే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ యుఎల్ఐపిఎస్ వంటి స్కీమ్స్లో పెట్టుబడి పెడితే మీరు బెనిఫిట్స్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కూడా మనం కొన్ని బెనిఫిట్స్ పొందుతాము. ఏదైతే మనం ట్యాక్స్ కట్టే దాంట్లో మనం డిడక్షన్ అయితే చేసుకోవచ్చు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ద్వారా. ఒకసారి ఏంటో చూద్దాం. మీకు మీ కుటుంబానికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలో ముందుగా మీరు పెట్టుబడి పెట్టినట్టయితే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంలు, ఈ ప్రీమియంలు ఏదైతే ఉన్నాయో సెక్షన్ 80D కింద గరిష్టంగా మీరు 75,000 వరకు డిడక్షన్ పొందవచ్చు. అయితే డిడక్షన్ ఎంత పొందాలనేది మీరు ఈ పాలసీ ఎవరికి తీసుకుంటున్నారా అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పాలసీ మీరు మీ పిల్లలకు తీసుకున్నట్లయితే కనుక మీరు 25,000 వరకు డిడక్షన్ పొందవచ్చు. మీకు ఇంకా అదనంగా డిడక్షన్ కావాలనుకుంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే 60,000 పైబడిన ఉన్నారో వాళ్ళకి పాలసీ తీసుకుంటే ఇంకా మీరు అదనంగా 50,000 రూపాయల వరకు డిడక్షన్ పొందే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 75,000 వరకు మీరు ఇక్కడ డిడక్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఫైనల్గా మనం హౌస్ రెంటల్ ఎగ్జామ్షన్స్ గురించి చూద్దాం. ఒకవేళ మీరు రెంటెడ్ హౌస్లో ఉంటుంటే మీరు ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తున్నట్లయితే కనుక మీరు 1,00,000 రూపాయల వరకు ఈ హౌస్ రెంట్ అనేది ఎగ్జామ్షన్గా పొందవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ ఎగ్జామ్షన్గా పొందాలంటే మీరు ఎవరికైతే రెంట్ పే చేస్తున్నారో మీ ల్యాండ్ లార్డ్ ఉంటారు కదా, ఆ ల్యాండ్ లార్డ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే మీరు 1,00,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 5 టిప్స్ ఫాలో అవడం ద్వారా మీరు ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈసారి మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ 5 ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకొని ఫైల్ చేస్తే కనుక మీరు మీ డబ్బును ఎక్కువగా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ 5 ఎగ్జామ్షన్స్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ టైం ఐటీఆర్ని ఫైల్ చేసే ముందు వీటిని ఉపయోగించుకుంటే కనుక మీరు 5 నుంచి 5.5 లక్షల వరకు డబ్బును సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.